నమస్కారం ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పైసా లేనిదే పని చేయను తహసీల్దార్ ముసావలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి దేవసింహ చౌహాన్. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమంలో అన్ని మతాల సారం ఒక్కటే. ఎమ్మెల్యే డాక్టర్ జాతోత్ రామచంద్ర నాయక్. మన సింగరేణి కార్మికుల పరిస్థితి ఇలా ఉంది. 1-2 రోజులు భోజనం పెట్టి మందు తాపిస్తే చాలు వారు ఓటు వేస్తారని భావిస్తున్నారు. కార్మిక సోదరులారా, దావతులు మొదలయ్యాయి. తస్మా జాగ్రత్త. మన భవిష్యత్తుని, కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను తాకట్టు పెట్టే పనుల్లో నిమగ్నమైనారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. తినుడు తినుడే, తాగుడు తాగుడే, తర్వాత సింగరేణిలో మార్పు కోసం ఓటు గుద్దుడు కాడ గుద్దుడే. మీరు ఇంకా రాని మిత్రులు, సెకండ్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా వివిధ కారణాల వల్ల రాలేకపోయిన మిత్రులందరికీ మనందరం ఐఎన్టీసీ గుర్తుకే మరి మన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు, రేపు, ఎల్లుండు మరి ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ కంటిన్యూగా భోజన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి రేపు, ఎల్లుండి కూడా అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి గడియారం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన ఐఎన్టీసీని గెలిపించాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి విడనాడి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై ఆదివారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నాగావళి నదిపై జలదీక్ష చేస్తూ అంగన్వాడీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నా పేరు లీలారత్న కుమారి. నేను 18 సంవత్సరాలుగా ఈ ఐసీడీఎస్ ప్రాజెక్ట్, శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. ఈ నేటికి 13వ రోజు చేరుకుంది మా సమ్మె. దీని విధంగా మేము చాలా 11 డిమాండ్ల మీద పోరాటం జరుపుతున్నాము. ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మాకు చీరలు ఇచ్చారు, తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చారని ఇలాగ ప్రభుత్వం చెప్తుంది. సెల్ ఫోన్లు వేస్ట్, అవి ఏనికి కూడా పనిచేయవు. మా పర్సనల్ సెల్ ఫోన్లో మేము డేటా వేసుకొని మేము వర్క్ చేస్తున్నాం. అది 10 పైసలకు కూడా పనికిరాని సెల్ ఫోన్ ఒకటి ఇచ్చారు. చీరలు చాలా నాచురకం చీరలు ఇచ్చారు. ఆ చీరలు మేము ఒక రోజు కట్టుకుని 2వ రోజుకి అది పనికి రాకుండా పోతుంది. అది అలాగా అలాంటి ఖర్చు పెట్టేది మా శాలరీ పెంచితే బాగుండు కదా అని మా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డికి మా సభాముఖంగా తెలియజేస్తున్నాం. తర్వాత ప్రీ స్కూల్ పిల్లలకి ట్యూషన్లు అదేంటి చదువు చెప్పకుండా టీహెచ్ఆర్లు పంపిణీ జరుగుతుంది. టీహెచ్ఆర్ పంపిణీ ఎలాంటి జరుగుతుందంటే అనర్హులకి ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు 6 నెలలు పూర్తయిపోయిన గర్భిణీ బాలింతలకి ఎప్పుడో లిస్టు ఆఫీసు నుండి వెళ్ళిన లిస్టు ప్రకారంగా వాలంటీర్స్ వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు మాకు ఫోన్లు చేసి మాకు అందవలసింది అందకంటే వేరే వాళ్ళకి అందుతుంది మేడం గారు అనుకుని వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత ప్రీ స్కూల్ అల్లరి పిల్లల్ని వీళ్ళందరినీ మేము చాలా బాగా PP1, PP2 ప్రిపేర్ చేస్తూ వాళ్ళకి క్రమశిక్షణగా మేము చేస్తున్నాం. అది కూడా ఈరోజు ఏదో ఒక మొక్కుబడిగా తీసేసి పిల్లలకు పంపిస్తున్నారు. వాళ్ళు PP1, PP2 నేటికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నుండి మా సెంటర్లో అయితే కాన్వెంట్లకి ఫస్ట్ స్టాండర్డ్కే వెళ్తున్నారు. LKG, UKG కూడా మా సెంటర్ నుండి ఒక్క పిల్లవాడిని కూడా మేము పంపించకుండా మేము కష్టపడి మేము ఆ విధంగా తీర్చిదిద్దుతున్నాం. ఇవన్నీ కనిపించవా? నేటికి నిన్న తన ప్రభుత్వంలో వాలంటీర్కి ప్రవేశపెట్టారు. వాలంటీర్లకు పెంచినంతగా వాలంటీర్లు చేసినంత సేవ కూడా మేము చేయట్లేదా? అది అంటే మేము చేసేది గుర్తింపు లేనిది. మేము ప్రజల పట్ల
9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఎంతో కష్టపడి గర్భిణీ బాలింతలకు పిల్లలకేంటి తర్వాత మిగతా సర్వీసులు కూడా మేము ఎవరికి ఎప్పుడు ఏ రిపోర్ట్లు కావాలంటే ఆ రిపోర్ట్లు అన్ని విధంగా మేము అందిస్తున్నాం. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. కనీస వేతనం 26,000 అన్నాం. కనీసం అలా కాకపోయినా తెలంగాణ పైన ఒక 1,000 రూపాయలనే పెంచకుండా నేటికి 13 రోజులు కూడా మమ్మల్ని చేస్తూ ఎప్పుడో చెప్పిన జీవోలనే మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ప్రజల దృష్టిలో మాకు ఏటో గడిగడికి పెంచేస్తున్నారనే రకంగా ప్రజలు అపోహపోతున్నారు. కానీ అమ్మ ప్రజలందరికీ తెలియజేయండి అంటే మిమ్మల్ని మేము సేవ చేస్తున్న అంగన్వాడీ టీచర్లము వాళ్ళు పెంచేవి ఎప్పుడో జీవోలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా మమ్మల్ని ఇలాగ ఎండల్లో మా పిల్లల్ని విడిచిపెట్టించుకుంటూ మేము ఇక్కడికి వచ్చి మేము ఇలా ధర్నా చేస్తున్నాం. కానీ నేటికి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించడం కూడా లేదు. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు కానీ అవన్నీ మాకు సంబంధించినవి కావు. ఇందు మూలంగా నేను తెలియజేసుకున్నది. క్రికెట్ సంఘం శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రైవేటు హోటల్లో స్పెషల్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. జిల్లా క్రికెట్ సంఘం క్రియాశీలకంగా పనిచేస్తున్న క్రమంలో నిర్వహించిన స్మారక ట్రోఫీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరచడంతో వారిని ఈరోజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించినట్లు జిల్లా అధ్యక్షుడు పుల్లెపు శాస్త్రి తెలిపారు. విజేతలను సత్కరించడం వల్ల మరికొందరు యువతకు స్ఫూర్తిగా ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే మహిళా విభాగంలో శ్రావ్య, నవ్య, కౌముదులకు కూడా జ్ఞాపికలను అందజేసి ప్రోత్సహించారు. ఈరోజు ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జిల్లా నుంచి 2023లోని జరిగిన స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్కి సంబంధించి మన ప్లేయర్స్ చూపిన అద్భుతమైన ప్రతిభకి వాళ్ళకి రికగ్నైజ్ చేస్తూ మిగతా యంగ్స్టర్స్ కూడా మోటివేట్ చేయడానికి ఈ ఈవెంట్ కండక్ట్ చేశామండి. మన ప్రతిభ చూపించిన ప్లేయర్స్ పేర్లు కూడా మీకు చెప్తాను. ఎస్హెచ్ శ్రీనివాస్, సుశాంత్, ప్రణీత్, సూర్యకిరణ్, సాయి యశ్వంత్, శ్రీరామ్, విజయ్. బాయ్స్ నుంచి, గర్ల్స్ నుంచి కూడా చాలా అద్భుతమైన ప్రతిభ చూపించారు. శ్రావ్య, నవ్య అండ్ కుముదని అండి, వీళ్ళు చాలా అద్భుతమైన ప్రతిభ చూపించారు. సో వాళ్ళకి కూడా ఈరోజు మేము మొమెంటోస్ అవి ఇచ్చి మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేశాము. ఇంకా వాళ్ళు బాగా ఆడి పైకి రావాలని చెప్పి మేము మోటివేట్ చేయడానికి కార్యక్రమం చేశాము. స్టేట్ లెవెల్లో కూడా మాకు ఇంత తక్కువ టైంలోనే వీళ్ళ గేమ్ అది చూసి పర్ఫార్మెన్స్ తోటి రికగ్నిషన్ తీసుకొని వచ్చి చేయడానికి we will also take up with ACA and the selection committee members, because సెలక్షన్లోని కొన్ని అవకతవకలు ఉన్నాయి అని మాకు అనిపించింది. అది కరెక్ట్ చేసి మన జిల్లా నుంచి ఇంకా ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి మన ACA అధికారులతోటి సెలెక్టర్స్ తోటి ఇంకా రాబోయే 2-3 నెలల్లో మీటింగ్స్ అవి పెట్టుకొని మన జిల్లా ప్రతిభని తెలియపరిచినట్టుగాను వాళ్ళు పర్ఫార్మెన్స్ అది చూపిస్తున్నారు. కాబట్టి వీ విల్ డూ ఆల్ ది హెల్ప్ and support the youngsters to take it to the next level. State level నుంచి national level కూడా ఆడే ప్రతిభ కనబరచాలి. మహబూబా జిల్లా డోర్నకల్లు నియోజకవర్గంలో పలు మండలాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మర్రిపేట, దంతలపల్లి, డోర్నకల్లు, కొరివి మండలాల్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డోర్నకల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అలాగే బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో తన విజయానికి కృషి చేసిన మత పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, అధికారులు, క్రిస్టియన్ సోదరులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన గారు పోలీసులు కొడుతుంది కాబట్టి ముందొక వెహికల్ వెనుక వెహికల్ ప్రోటోకాల్ వారికి కూడా పొద్దున్న చూస్తూనే ఉన్నారు. నాతో పాటు ఉండే గన్మెన్లు కూడా తిండి తిప్పలు లేకుండా తిరుగుతూనే ఉన్నాం. కానీ అయినా సమయం సరిపోక కొంత లేట్ అయింది, క్షమించాలని కోరుకుంటూ ముఖ్యంగా మా అక్కలకు అదేవిధంగా భవిష్యత్తులో కూడా నేను చెప్పింది కూడా మీరు వినాలనే విషయం కూడా మీకు అర్థం కావాలి. పొద్దున్న 10ంటికే పెట్టుకుని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నల్లకుంట్లలోని ఫీవర్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలామందికి ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం తెలియదని కేఏ పాల్ అన్నారు. ఆయన అసీలమెట్టలో గల ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. యేసుక్రీస్తు మన పాపం కోసం చనిపోవడం మేరీ క్రిస్మస్ అన్నారు. యేసుక్రీస్తు 33.5 ఏళ్లలో ఈ లోకంలో జీవించారని అన్నారు. యేసుక్రీస్తు తర్వాత ఇటువంటి రక్షకుడు పుట్టలేదు. 200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తానని యేసుక్రీస్తు చెప్పారని గుర్తు చేశారు. లోకమంతా స్వార్థం పాపం పెరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి జనసేనను తరిమేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన ప్రత్యేక ప్యాకేజీ హోదా సాధించలేకపోయారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 1వ తేదీలోగా తమతో పొత్తుకు ముందుకు రావాలని కోరారు. సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తామన్నారు. నిరాశ్రయులైన వారికి వసతి కల్పిస్తాం, నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేస్తామన్నారు. తన ఆధ్వర్యంలో జనవరి 30న గ్లోబల్ పీస్ సమ్మిట్ హైదరాబాద్లో జరుగుతుందని అన్నారు. ప్రముఖులను ఆహ్వానించారని వివరించారు. వైన్ సరిపోదంటే వాటర్ని మంచినీళ్ళు వైన్గా తయారు చేసి, అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు. కాబట్టే 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీయులు, దాదాపు 100 కోట్ల మంది హైందవులు, దాదాపు 850 కోట్ల మంది 200 దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే పొరపాటు ఏంటంటే మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో, పక్కింటోరికి పప్పలు చేసి ఇవ్వడమో, లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడమో. ఎక్కువ అమెరికాలో ఈరోజే చనిపోతారు 24 రాత్రినే. లేదా కేరళ అని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడమో. రకరకాలుగా క్రిస్మస్ని ఉపయోగిస్తున్నారే కానీ రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 రోజులు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 532 మంది శిష్యులకు కనబడ్డాడు. 2000 సంవత్సరాల తర్వాత మరల నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాడు. పాపం పండిపోయింది కాబట్టే ఈరోజు ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. లోకం ఏమైంది? అంతా స్వార్థమే. నిన్న ఢిల్లీ, నిన్న హైదరాబాద్, మొన్న ఢిల్లీ. నేను కరోనా చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి. మరలా ఈ వైరస్ చాలా సీరియస్. ఏమి చెయ్యాలి అని ప్రధానమంత్రికి ఆలోచన లేదు. ఏమి చెయ్యాలి? 6 గ్యారంటీల కొరకే కానీ డిసెంబర్ 13న రాత్రి 9:30 నుండి 10 దాటినంత వరకు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రిని కలిసాము. రాజకీయ నాయకులు కలుస్తున్నాం. 12న కేటీఆర్ గారితో 2 గంటలు గడిపాను. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది ఒకటే. అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారు. ఏమవుతుంది రాష్ట్రంలో, దేశంలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా మెసేజ్ పొలిటీషియన్స్ అందరికీ, పాలిటిక్స్ ఒక్కసారి పక్కన పెట్టియండి. ఈరోజు చిత్తశుద్ధితో ఆలోచించండి. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్గా ఆలోచించాలి. పుట్టింటోడు రాదా సామెతలు మీకు? వదిలేశాడు పుట్టింటోడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు. అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు. అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని. ఎందుకు? 100, 200, 1000, 2000 ఓట్లు పడతాయి, 100 కంటే తక్కువ. ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏమని చెప్పాడు? నెగోషియేషన్ లేదు, బేరాలు లేవు, మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆలు లేదు, సులు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. వీళ్ళేదో గెలిచేస్తున్నట్టు సైకలాజికల్గా 4 ఛానళ్ళు ఉన్నాయని ఛానళ్ళ ద్వారా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. సునామీ వస్తుంది, మార్పు వస్తుంది. కాంగ్రెస్ 1% ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో
40% ఆడుదాం ఆంధ్రాకు విశేష స్పందన లభించిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు వచ్చిన స్పందన ఏనాడు ఎప్పుడూ రాలేదని, యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ఏర్పాటు చేశారని కొనియాడారు. ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు. అంటే ఒక రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి వారి శరీరం పట్ల వారికి అవగాహన ఉండి రేపొద్దుట ఏదన్నా ఆరోగ్యం పట్ల శరీరం పట్ల అవగాహన లేక అకారణంగా ఎవరూ మరణం చెందకూడదు. దాని ద్వారా ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలు అవ్వకూడదు, ఏ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా అనాథలు అవ్వకూడదని ఒక మంచి ఉద్దేశంతో సుమారు ప్రతి సచివాలయ పరిధిలోని కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంపులో 172 రకాల ఔషధాలు ఇచ్చి ఆ క్యాంపులో బీపీ, షుగరు, మలేరియా, డెంగ్యూ, మహిళలకు సంబంధించి రక్తహీనత, ఎముకల బలహీనత, నరాల బలహీనత, గుండె జబ్బులకు సంబంధించి కానీ కాలేయ జబ్బులకు సంబంధించి కానీ అన్ని రకాల పరీక్షలు కూడా చేసి ఉచితంగా 172 రకాల ఔషధాలు ఇప్పించడంతో పాటు ఇంకా ఏదైనా రుగ్మతలు ఉంటే దాన్ని నిపుణులు కూడా చూపించి పూర్తిగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతం అయిన తీరు చూసి ఆ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ప్రజలు వస్తున్న మంచి పేరును చూసి కొన్ని ఎల్లో మీడియా పత్రికల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా అంటే బాధ్యతాయుతంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలకు తెలియజేయాల్సింది పోయి ఆ కార్యక్రమం మీద కూడా ఈ పత్రికలన్నీ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో తలపెట్టిన ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆడుతో ఆంధ్ర అనే కార్యక్రమం మీద కూడా ఈరోజు పత్రికల్లో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన యువత క్రీడల్లో టాలెంట్ ఉండి, క్రీడల్లో నైపుణ్యం ఉండి, ఆడాలనే తపన తాపత్రయం ఉండి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలనే ఒక దృఢమైన కోరిక, ఆశయం, ఆకాంక్ష ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం ఆడుతూ ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మీడియా మిత్రులందరూ కూడా సమాజ శ్రేయస్సు కోరుకునే మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. ఎవరో 1, 2 లేకపోతే ఒక 5% ఎక్కడో చోట ఉండొచ్చు. మీరందరూ కూడా విస్తృతంగా దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ఆడుతూ ఆంధ్ర అనే కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఈ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి రెండో అంశం, ఈరోజు ఈ ప్రతిపక్షాలు ఎంత దుర్మార్గంగా తయారైనవి అంటే ఈరోజు ఆడుతూ ఆంధ్ర అనే సంబంధించి యువత అందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారని ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా రెచ్చగొట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన లేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు పారిపోతున్నాయనో, పరిశ్రమలు తరలిపోతున్నాయి. నాకు తెలిసి ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఎక్కడైనా పెట్టుబడులదారిని ఎవరు కూడా దూరం చేసుకోరు. అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే కొన్ని పత్రికల్లో పెట్టుబడిదారుల్ని మనం వదులుకున్నట్టు, పెట్టుబడిదారుల్ని రిజెక్ట్ చేసినట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో చదువుకున్న, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి నిరుద్యోగ యువతీయుకుడికి కూడా గతంలో మాదిరిగా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతీయుకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆయన చేస్తున్న కృషి మనందరికీ కూడా తెలిసిందే. దావోస్లో పెట్టుబడుల సదస్సు సంబంధించి కానీ, ముఖ్యంగా మన విశాఖపట్నం నగరంలో గ్లోబల్ ఇన్వెస్ట్ GIS సదస్సులో సుమారు దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా ఏదో గతంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆ గీతం యూనివర్సిటీకి సంబంధించో లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనో ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు వేసి అక్కడ వేదికల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఫైల్స్ ఇచ్చి MOUలు చేయించలేదు. అయితే చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బ్యాంకు లోన్ల కోసమో, బ్యాంకులు మోసగించుకోవడం కోసమో తప్పుడు ప్రొఫైల్స్, తప్పుడు ప్రాజెక్ట్ రిపోర్టుల్లో చేసుకున్న ఒప్పందాలు కాదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలు వైబిలిటీ, లైబిలిటీ,
ఉదయం హైదరాబాద్ నుండి అనంతగిరికి వెళ్తున్న పర్యాటకులు వికారాబాద్ శివసాగర్ చెరువు దగ్గర వేగంగా వెళ్తున్న బస్సు కారుపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో బస్సును తప్పించబోయి కారు చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతు కాగా సాగర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. తగిన సమయానికి సహాయ చర్యలు చేపట్టి ఉంటే అందరము క్షేమంగా బయటకు వచ్చేవారమని కారులో ప్రయాణించిన వ్యక్తి రఘు తెలిపారు. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది. ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కారు లోపట చెరలో ఉన్నది. దాంట్లో 5 వ్యక్తులు ఉంటే 4 అబ్బాయిలు ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు. ఇప్పుడు గజాయితగాళ్ళని పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం. కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది. 5 గంటల ప్రాంతంలో పొగ మంచు చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా, లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్లో పోయి ఇట్లా చెరలోకి పోయారో ఇంకా తెలియదు. దాన్ని ఇప్పుడే చూస్తున్నాం. కారుకి అయితే 2 సైడ్ల డ్యామేజ్ అయ్యింది. ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా, లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగ మంచు కనపడక చెరలోకి పోయారు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. అతని పేరు గుణ. మిగతా 3 అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసినాం. అనంతగిరి వెళ్దామని. సో అరౌండ్ 3:30 అలా స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసొచ్చాము. సో అక్కడ నుంచి వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో 4:30 ఆ టైంలో లైక్ మేము మా లేన్లో వెళ్తున్నాం. ఫుల్ ఫాగ్ ఉంది. మేము ఆల్రెడీ హజార్డ్ లైట్స్ ఆన్ చేసాం. అన్నీ ఆన్ డిమాండ్ కొట్టుకుంటా నెమ్మదిగా వెళ్తున్నాం. మినిమం ఒక నాకు తెలిసి 50 రేంజ్ 40 రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదిగా వెళ్తున్నాం. అసలు ఏం కనిపించట్లేదు. సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లేన్లోకి వచ్చింది. అది 2 వే కదా, ఒకటే చాలా చిన్నగా ఉంది రోడ్డు. సో డైరెక్ట్గా వచ్చేసింది. మేమేంటంటే రైట్ మా లేన్లోకి రాగానే మేము తప్పించుకుందామని ఇటు తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది. చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి చెరువులోకి వెళ్ళిపోయాం. బస్సు అలానే వెళ్ళిపోయింది. అంటే మీరు ఆ కారు ఫొటోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఎక్కడ డాష్ ఇచ్చిందండి. ఎక్కడైతే డాష్ ఇచ్చిందో వాళ్ళిద్దరికీ ఇబ్బంది అయింది. లైక్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కనిపించట్లేదు, ఒకరికి సీరియస్గా ఉంది. సో మిగతా 3 బాగానే సేవ్ అయిపోయాం. నేను వెంటనే కారు అది అవ్వగానే వెంటనే నేను కిందకి దిగాను. వాళ్ళిద్దరు స్విమ్మింగ్ రాదు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగా నేను ఒక్కడిని మొత్తం కార్ చుట్టూ చెక్ చేశాను ఎక్కడున్నారు. కారు లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఇద్దరిని చెక్ చేశాను. ఇద్దరు కనిపించలేదు. వెంటనే కారు ముందుకు వచ్చి లైక్ కింద నాకు ఇలా చెయ్యాలి అనగానే తగలగానే వెంటనే కిందకి లోపలికి వెళ్ళి తీసేసి పైకి తెచ్చేసి పెట్టేశాను. ఇంకో అబ్బాయిని ఆల్మోస్ట్ 1 అవర్ సెర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేదు. తర్వాత పోలీసులకు కాల్ చేసాము. ఫైర్ ఇంజిన్ వచ్చింది కానీ వాళ్ళు మినిమం 0 రెస్పాన్స్. నాతోనే తాడిచ్చి మీరే కారు కట్టండి, మేము లాగుతాం కార్ని, అబ్బాయిని సేవ్ చేయండి అంటే వాళ్ళే చచ్చిపోతారు ఇంకెందుకు అంటున్నారు. కార్ తీస్తాం అని చెప్తాను. తర్వాత ఫైర్ స్టేషన్లో ఒక 4 వచ్చారు. ఎవరు మినిమం కూడా లోపలికి వెళ్ళి మినిమం 0 హెల్ప్ అనమాట. వాళ్ళు అక్కడ బయట నుండి నార్మల్ జనాలు ఆగేలా చూస్తారో పోలీసులు కూడా అలాగే చూస్తారు. సో వాళ్ళని అనాలో లేదో తెలియదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదో తెలియదు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ లైఫ్ జాకెట్స్ అవి ఉన్నా సరే లోపల దిగలేదు. ఆఫ్టర్ అందరూ వచ్చి కొంచెం పబ్లిక్ కొంచెం అడవి చేసి అడిగాక లోపల దిగేసి 2-3 ఇలా కొంచెం నార్మల్గా ఎతకడం చిన్న సెర్చ్ చేశారు. జస్ట్ మళ్ళీ బ్యాక్. నేను వెంటనే ఇంకా ఇక్కడ సీరియస్గా ఉందని మా బ్రదర్కి నేను బ్రదర్ కొంచెం క్రిటికల్గానే ఉంది. లైక్ కాన్షియస్లో లేరు. లైక్ లంగ్స్ మొత్తం వాటర్ ఫిల్ అయ్యి ఉంది. సాగర్. అక్కడ తప్పిపోయిన అతని పేరు గుణశేఖర్. సో లైక్ ఇన్ సర్చ్లో ఉందంట. అది నేను అక్కడ నుంచి వచ్చాను వెంటనే ఇంకా ఇక్కడ సీరియస్గా ఉందని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పైసా లేనిదే పని చెయ్యను, తహసీల్దార్ ముసావలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి దేవసింహ చౌహాన్. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమంలో అన్ని మతాల సారం ఒక్కటే.
ఎమ్మెల్యే డాక్టర్ జాతోల్ రామచంద్ర నాయక్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.